అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అప్పుడు చివరిదాకా సైదులు అర్ధరాత్రి కూడా తీసుకెళ్లారు ఓట్లప్పుడు. ఆ రోజే చెప్పాను, ఎక్కడ చేసినా చేయకపోయినా కొత్తగా ఇళ్ళు నిర్మాణం చేసుకున్నటువంటి పేదల దగ్గర మాత్రం మనం కంపల్సరీగా దృష్టి పెట్టాలి. సైదులు వాళ్ళకి కనీసం రాత్రులు పనిచేసుకొని రేతులు వచ్చినా ఇంటికి పోవాలంటే కూడా దారులు లేవు. కాబట్టి దయచేసి నువ్వు నేనేమనుకున్నా నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ డబ్బులు నువ్వే తీసుకోవాలని చెప్పాను. అదే రకంగా ఇది వైశాల్యంలో కూడా పెద్దది. విలీన పంచాయతీలు కూడా ఇప్పుడు వెంకటేశ్వర డివిజన్ కానీ మన జగన్ డివిజన్లు కానీ ఈ పక్క కొత్తగా కార్పొరేషన్లో చేరినటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా రహదారులు ఉండవు. ఎక్కడెక్కడో నుంచో వచ్చి పొట్టకూటి కోసం మనం ఇళ్ళు కట్టుకొని ఇక్కడ బతికేటటువంటి వాళ్ళకి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని అడిగి 100 కోట్లు తీసుకొచ్చాం. ఈ ప్రాంతాలకే ఎక్కువ నిధులు కేటాయించి అవుట్కట్స్లో ఉన్నటువంటి కాలనీ వాసులకు కానీ పేదలు ఉండే దగ్గర ప్రధానంగా బాధ్యత తీసుకోమని చెప్పాం రంజిత్ గారికి కానీ అధికారులందరికీ. వాళ్ళకి సంబంధించి ఎస్డిఆర్ఎఫ్ ఎవరో వచ్చారు, అందుకని కమిషనర్ గారు రాలేదు. నేను మళ్ళీ ఒకసారి పంపిస్తాను మీ దగ్గరికి. మీ దగ్గర ట్యాక్స్ తీసుకొని రిసీట్ ఉంటేనే వాళ్ళు మీటర్ పెట్టడానికి వీలవుతుంది, లేకపోతే అది మనకు దొంగిళ్ళ కింద లెక్క. అథారిటేటివ్గా ఉండాలి అని అంటే మున్సిపాలిటీ వాళ్ళు నీకు రసీదు తీస్తే ఆ రసీదు తీసుకెళ్తే ఇస్తారు, అంతే కదండి. కమిషనర్ని పంపిస్తా. న్యాయమైన వాళ్ళకి మంచి వాళ్ళకి అందరికీ మీటర్లు వచ్చేటట్టు చూడండి దయచేసి. సైదులు గారు నువ్వు కూడా దగ్గరుండి వాళ్ళు పాపం కోరుకున్న వాళ్ళకి పేదవాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా కరెక్ట్ అయిన వాళ్ళకి ఇచ్చేటట్టుగా ప్లాన్ చేయండి. పొద్దాక నాకు గుర్తుండదు, నేను చెప్పను. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతారు వాళ్ళు. కౌంటర్ కాదు, బౌంటర్ కాదు. నువ్వేం చేస్తావో కమిషనర్ గారికి చెప్తాను. ఆయన గారిని తీసుకొచ్చి వాళ్ళకి రిసీట్ ఇచ్చి కరెక్ట్ అయిన వాళ్ళకి రసీదు ఇచ్చి ఆ రసీదు మళ్ళీ డిఈ గారికి ఇచ్చి వాళ్ళతోటి మీటర్లు ఇప్పియండి. కరెంట్ లేకుండా దొంగ కరెంటు పెట్టాలా? ఇప్పుడు ఎవడు లైట్ వెళ్ళకుండా లేరుగా. ఆయనకు ఒక టీవీనా, ఆయనకు ఒక ఫ్యానా, ఆయనకు ఒక కుక్కరా, ఆయనకు ఒక బొక్కరా? ఆ డబ్బులన్నీ ఆడికి పోవాలి? మీ గ్లాసు కాదా? అదంతా రైతులు ఆడుకున్నారని రాస్తావు నువ్వు. ఇప్పుడు ఆయనకి దొంగతనం చేయాలని లేదు, కానీ తప్పని పరిస్థితి వస్తున్నారు మీరు. అర్థమైందా? మరి మనకేం గతి లేదు. ఇప్పుడు దీపం వెలిగించే తల్లి ఉందా? లేదు కదా. అయినా సరే సరి చేసుకుంటూ పోదాం. అరిష్టం జరిగింది, అన్యాయం జరిగింది, తప్పులు జరిగినాయి. మరి తప్పులు జరిగినాయని మొత్తం మిమ్మల్ని ఖాళీ చేయించి నేను మళ్ళీ ఏరేవాళ్ళని పట్టురావాలి చేద్దామని ఉంది నాకు. మరి మీరు దొంగతనం కొన్నారు, దొంగోడి దగ్గర కొన్నారు. మొన్న ఆ మధ్యన కేసు కూడా పెట్టారు కదా పోలీసు. మరి వాడి దగ్గర డబ్బులు వసూలు చేయాలి, అసలు ప్లాట్ వాడికి డబ్బులు ఇవ్వాలి. అది మీ కథ. ఇప్పుడు నేను అమ్ముకొని వాళ్ళ ప్లాట్ ఎవడిదో అమ్మేసి ఎవడికో డబ్బులు తీసుకున్నాను నేను. వీళ్ళకేమో రసీదు రాదు, వాడికేమో కరెంట్ రాదు. నేను ఏదైనా చేయాలంటే ఇంటి నెంబర్ లేదంట. అందుకనే అమ్మినోడు ఎవరు అమ్మారు? ఆర్డీఓ గారు, పోలీసు, ఏసీపీ ఉన్నా మీరు కూర్చొని ఆ దొంగ వ్యవహారం అంతా తేల్చి వాడి దగ్గర డబ్బులు ఎవడి దగ్గర అయితే దొంగతనంగా అమ్మిండో వాడి దగ్గర డబ్బులు వసూలు చేసి అసలోడికి ఇవ్వాలి. వాడు పేదోడు అయితే వాడికి ఉంచాలి. పేదోడి దగ్గర పేదోడే కొనుక్కోండి అనుకో, అతను కొంచండి. నా బోటోడు ఎవడని కొన్నాడు అనుకోండి, వాడు తీసేయాలి. మీరు కొద్దిగా ఇటువంటి పేదలు ఉన్న దగ్గర దృష్టి పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.